హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము శ్రీశైలం పాదయాత్ర అయితే వెంకటాపురం నుంచి స్టార్ట్ చేసాము. నేను కర్నూలు నుండి వెనకాల కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మా బావ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళనమాట. విజయవాడ నుండి వచ్చారు. అందరము ఆత్మకూరు దగ్గర గ్యాదర్ అయిపోయాం. అక్కడ 3 నుంచి స్టార్ట్ అయిపోతే వెంకటాపురానికి 3:30కి వచ్చాం. 3:30 నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ మనకు అక్కడక్కడైతే ఇట్లా రూట్ మ్యాప్ పెట్టారనమాట. వెళ్ళే దారిలో ఇట్లా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఇది చెకింగ్ పాయింట్. 1 లీటర్ బాటిల్ అవి తీసి పక్కన వేసేస్తున్నారు. మనం 2 లీటర్ బాటిల్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే లీటర్ బాటిల్ అయితే తాగి అక్కడ పడేస్తున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ మన బ్యాగులో అన్నీ చెక్ చేస్తారు. జెంట్స్కి అయితే సీర్ ప్యాకెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అగ్గిపెట్టెలు అక్కడే పడేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఫారెస్ట్ మళ్ళీ కాలిపోతుందన్న ఉద్దేశంతో మనం అలాగే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అందరూ ఇక్కడ దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి ఫారెస్ట్లో మనకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండడం కోసం దేవునికి ఒక నమస్కారం చేసుకొని మనం బయలుదేరుతాం. అలాగే కొద్ది ముందుకు వెళ్తే అన్నదానం చెప్పాను కదా, ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నారనమాట. ఎర్లీ మార్నింగే ఉప్మా, మనకు అటుకుల ఉప్మా రెండు ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ అటుకుల ఉప్మా తిన్నాము. తినేసి మళ్ళీ ముందుకు అయితే బయలుదేరుతున్నాము. చూస్తున్నారు కదా, చాలా వేడిగా ఫ్రెష్గా పెడుతున్నారు అనమాట. అంత ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మేము 5:30కి కూడా తిన్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అడవిలో ఎక్కడైనా దొరుకుతుందో అన్న ఉద్దేశంతో బైక్ అయితే తీసుకున్నాం మేము కూడా. అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ బోర్డు కనిపించింది కదా, అడవిలో అక్కడక్కడ బోర్డు వేసింటారు అనమాట. యారో మార్కులు కాలిబాట్న పాదయాత్ర వెళ్ళే యాత్రికుల కోసం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము నాగలూటికి వచ్చాము. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో మనము దర్శనం చేసుకొని మనము కర్ర అయితే కొనుక్కోవాలన్నమాట. కర్ర లేకుండా అయితే, సపోర్ట్ లేకుండా అయితే నడవలేము. కర్ర ఉంటే మాత్రం చాలా ఈజీగా అంటే రిస్క్ లేకుండా నడవచ్చు అన్నమాట. మనం దర్శనం చేసుకొని అలాగే వెళ్తుంటే నాగలూటి అనే ప్లేస్ ఇక్కడ చూస్తున్నాం కదా మనం, ఇది వీరభద్రస్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ అలాగే నడుస్తూ వెళ్తుంటే మార్నింగ్ ఇక్కడ టిఫిన్ అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. మనకు ఉగ్గాని, బరుగులు, దోశ, పూరి అని బజ్జీలు దొరుకుతూ ఉంటాయి. ఏదైనా కష్టం మనకు మినిమం 50 రూపీస్ అన్నమాట. కర్రలు కూడా 50 రూపీస్. మనకి ఇక్కడ కోనేరు కనిపిస్తున్నాయి కదా, ఈ కోనేరు అనేది వాటర్ తాగడం కోసం. పక్కన ఇంకొక కోనేరు ఉంది, అందులో శివస్వాములు అనేవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. మనకు ఇది నాగలుట్టి ప్లేస్ అనమాట. మెయిన్ మనకు అడవి ప్రాంతం ఎంటర్ అయిపోతుంది. ఈ ప్లేస్లో నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందంట. మార్నింగ్ నుంచి మిడ్నైట్ 11 వరకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా భోంచేయచ్చు. నైట్ లేట్గా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఈ నాగలోటి అని అన్నదాన ప్లేస్ జరిగే చోట ఇక్కడైతే మనకు ఇలా బ్యానర్స్ కట్టారు. జంతువుల క్రూర మృగాలు కనిపించినప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడ నాగలోటి నుంచి శ్రీశైలం పాదయాత్ర అంటేనే మనకు ఒక బాడీలో వైబ్రేషన్ వస్తుందన్నమాట. మేము ఇక్కడ కూర్చొని నేను పూరీలు తీసుకెళ్ళాను, అక్క చిత్రాన్నం తీసుకొచ్చింది అనమాట. చింతపండు పులిహోర తీసుకొచ్చింది. మార్నింగ్ 5:30కి తిన్నాం కదా, అడవిలో నడవడం వల్ల అరిగిపోయి ఉంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ లైట్గా అయితే తిన్నాము. తిని మళ్ళీ స్టార్ట్ చేసాము. మనము ఇక్కడ గోపురం కనిపిస్తుందంటే ఈ గోపురం నుంచి నడుస్తూ వెళ్తున్నాము. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉయ్యాలలు కడుతున్నారు. కోరికల కొండ అని మనకు ఒక సపరేట్గా ఒక ఏరియా అయితే వస్తుంది. అక్కడ కూడా కొంతమంది అట్లే కడతారనమాట. మనము చిన్నగా వెళ్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే నిదానంగా అడవిలో వెళ్తున్నాం కాబట్టి బండరాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి కింద చూసుకుంటూ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మేమైతే ప్రయాణం అనేది డే టైమే పెట్టుకున్నాం. కానీ చాలామంది ఆల్మోస్ట్ టార్చ్ లైట్ తీసుకొని నైటే ప్రయాణాలు చేస్తూ 1 డేలో చేరిపోతుంటారు. కానీ మేమైతే అంత రిస్క్ తీసుకోలేదు. నాదైతే ఇది శ్రీశైలం పాదయాత్ర అనేది 4th టైం అన్నమాట. ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళాను. సెకండ్ టైం నేను మా వారు వెళ్ళాం. థర్డ్ టైం నేను నా ఫ్రెండ్ వెళ్ళాం. 4th టైం ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణం అన్నమాట. అనుకోకుండా దేవుని దర్శనం జరిగింది. శివనాగ్ని లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా, అలా ఈ సంవత్సరం మాత్రం నాకు ఈ పాదయాత్రకు అనుమతి దొరికింది. యాక్చువల్గా అయితే మా వారు వెళ్ళాల్సింది, తను క్యాన్సిల్ అయిపోయి నేను వెళ్ళానన్నమాట. చూస్తున్నారు కదా, శ్రీశైలం పాదయాత్ర అంటే భక్తులలో అదొక వైబ్రేషన్ వస్తుందన్నమాట. మనము ఈ కొండగుట్టలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మనకు ఓన్లీ 1 కాన్షియసే మాత్రమే ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మనము 24 అవర్స్ దేవుని తలుచుకుంటూనే మనము ప్రయాణం అయితే చేస్తూ ఉంటామంట. మనకు వేరే అదర్ థింగ్ ఏది ఉండదన్నమాట. మనకు ఆలోచన అనేది మనము అలసిపోయినప్పుడు అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ ముందుకు సాగిపోతుండడమే. మనల్ని అందరినీ ఆ శివయ్య నడిపిస్తుంటాడు. ఇట్లా శివయ్యలంతా కాలు చెప్పులు లేకోకుండా వెళ్తూ ఉంటారనమాట. మనకు మొత్తం శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ 45-46 కిలోమీటర్స్ అంటారు. మనము ఇక్కడ చూస్తున్నారు కదా, మనము నాగలూటి నుంచి పెద్ద చెరువుకి అయితే ప్లేస్ చేరుకుంటున్నాం. నాగలూటి నుంచి
వెంకటాపురం నుండి మనము పెద్ద చెరువు చేరితే ఆల్మోస్ట్ సగము ప్రయాణం అయితే అయిపోయినట్లుంటుంది. కానీ మెయిన్ కాలినడక అనేది మనకు పెద్ద చెరువు నుంచి మాత్రం కైలాస ద్వారం వరకు ఉంటుందన్నమాట. మెయిన్ చేయాల్సిన ఫారెస్ట్లో మనము పాదయాత్ర అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద చెరువు ప్లేస్లో ఇట్లా బట్టలు మనకి 100 రూపాయలకి అయితే మనకి రెస్ట్ ఇస్తారు. కొనుక్కోవడం రెస్ట్ ఇస్తాం, మళ్ళీ లేసి వెళ్ళిపోవడం. మేమైతే నాగలూరు నుంచి ఇక్కడ పెద్ద చెరువు ప్లేస్కి సాయంత్రం 4 గంటలకు చేరాము. చూశారు కదా, ఇక్కడ మిడ్ నైట్ కూడా టార్చ్ లైట్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. మేమైతే రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే నైట్ జర్నీ వద్దనుకున్నాం. నైట్ రెస్ట్ అక్కడ భోజనం చేసుకొని పెద్ద చెరువులోనే మనకు మెడికల్ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే మసాజ్ కానీ చేస్తూ ఉంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ మేము 3:30-4 కన్నా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ ఇంకా మనకు భైరవ మెట్లు అనేవి వస్తాయి అన్నమాట. మెయిన్ ఇవే అనమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్గా నడవాలన్నమాట. ఎక్కడము దిగడం అన్నమాట. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఏమో జాగ్రత్తగా ఎక్కాలి, దిగేటప్పుడు మాత్రం అంత బండరాల మీద ఇసుక ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలి. ఒక పొరపాటున పైన చూస్తూ నడిచినప్పుడే బోర్లు పడతామన్నమాట. కానీ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కోరకెళ్ళ కొండ. ఇక్కడ చాలామంది ఉయ్యాలలు. మనం ఇక్కడ బొరుగుల చిత్రాన్నం తిన్నామన్నమాట. ప్లేట్ 50. దోశ తినే వాళ్ళు దోశలు, పూరీలు తినే వాళ్ళు పూరీలు, ఏవైనా సరే 50 రూపీస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ కొండపైకి మోసుకొచ్చి చేయడమే గ్రేట్ అనమాట. కాబట్టి మనము అక్కడ ఒక 10 రూపాయలు ఎక్కువైన తర్వాత అయినా కూడా మనం తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ అసలు నేనైతే ఇమాజినేషనే చేసుకోలేదు ఈ ఇయర్ పాదయాత్ర చేస్తాను, 4th టైం నడుస్తానని. ఎందుకంటే నాకు మోకాలు నొప్పి ఉందన్నమాట, రైట్ లెగ్కు. చిన్నగా నడుస్తుంటే అలాగే దేవుడు దయ అన్నమాట. చిన్నగా నడుస్తూ నన్ను కైలాస ద్వారం వరకు నడిపించాడు. నేనైతే దేవుని మహిమ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ఫారెస్ట్లో, నల్లమల్ల ఫారెస్ట్లో మనము నడుస్తున్నాము, ఎట్లాంటి సెక్యూరిటీ అనేది లేదంటే అంత శివుని ఆజ్ఞ అన్నమాట ఇదంతా మనకి. కానీ పెద్ద చెరువు అనే ప్లేస్లో పులి వచ్చింది అన్నారు, కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మేమైతే మిడ్ నైట్ పడుకున్నప్పుడు 12 గంటలప్పుడు కొద్ది కలకలం అయితే కనిపించింది, కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నమాట. చూస్తున్నారు కదా, మనము పెద్ద చెరువు నుంచి కైలాస ద్వారానికి వెళ్ళే దారిలో కత్తుల కోన, భీముని కోలను, భైరవ మెట్లు, ఇవన్నీ సీతమ్మ బావి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ మెట్లు చూశారు కదా, చాలా జాగ్రత్తగా ఎక్కాల దిగాలన్నమాట. ఇవి ఎందుకంటే బండరాళ్ళు గుండ్లు మధ్యలో ఉంటుంది కాబట్టి దారి అనేది కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. ఈ ప్లేసెస్లో కత్తుల కోన ఇవన్నీ కూడా మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత బండరాల మధ్యలో కొద్దిగా ఎక్కడు దిగుడు చిన్నగా చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అంతే, ముందుకు అడుగు వేస్తుంటే దేవుడే తీసుకెళ్ళిపోతాడు అనమాట తన శ్రీశైల దర్శనం కోసమని. ఇక్కడ మేము భీమునికోలం దిగుతూ ఉన్నాము. భీమునికోలం దిగిన తర్వాత మేము అక్కడ స్నానం చేసేసాము. భీమునికోలను అనే ప్లేస్ ఎందుకు వచ్చిందంటే పాండవులు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు. ద్రౌపదీదేవి తనకు దాహంగా ఉందని అడిగితే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ వాటర్ లేకపోతే భీముడు తన గదతో గట్టిగా కొట్టాడనమాట కోపంతో. అప్పుడు ఒక లోయలాగా ఏర్పడింది. అందువల్ల మనకు అది భీమునికోలను అనే ప్లేస్ వచ్చిందనమాట, అనే పేరు వచ్చింది దానికి. మనము కొండ ఎక్కుతామన్నమాట. అక్కడికి వెళ్ళిపోతే కదా, ఇక్కడ మాలాగా వచ్చి దిగేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లోయలోకి అయితే దిగుతున్నాము. దిగిన తర్వాత మళ్ళీ ఆ పైకి అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. భీమునికోల నుంచి పైకి ఎక్కాలన్నమాట. భీమునికోల నుంచి షార్ట్కట్లో కూడా ఎక్కేవాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడు షార్ట్కట్లో దిగవద్దు. కొద్దిగా లేట్ అయినా కూడా వేరే మార్గం ఉందన్నమాట, ఆ మార్గంలో మాత్రం భీమునికోలను దిగాలి. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ మేమైతే స్నానం చేసిన తర్వాత కైలాస మార్గానికి మళ్ళీ మెట్ల ద్వారంలో వెళ్తున్నామన్నమాట. కానీ ఈ కైలాస ద్వారానికి కూడా షార్ట్కట్లు ఉన్నాయి. చాలామంది అట్లా షార్ట్కట్ మార్గాలు ఎంచుకుంటారు, అది రిస్క్తో కూడుకున్న పని అనమాట. కొద్దిసేపు నిదానమైన ఇట్లా మంచి మార్గంలో వెళ్తూ ఉండాలి. మనము కైలాస మార్గం అంటే శిఖరం అంటారు ఆ ప్లేస్. శిఖరం అనే ప్లేస్ మనం చూడగానే, మన కళ్ళకు కనిపించగానే మనం వెంకటాపురం, ఇదో ఈ ప్లేసేనండి. వెంకటాపురం నుంచి నడిచిన అలసట అంతా మనకు ఒక్క నిమిషంలో మాయమైపోతుందన్నమాట. మనం ఇక్కడ స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనము రెస్ట్ తీసుకొని అక్కడ భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడ అన్నం తినేసి మనము కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు కాబట్టి శనగబెల్ల పాయసం అనేది పెడతారు. స్వీటు శనగబెల్ల పాయసం, అన్నం, పప్పు, రసం, సాంబారు ఫేమస్ అన్నమాట శనగబెల్ల పాయసం అనేది. మేము అక్కడ తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాము. ఇందాక ఒక బస్సు చూశారు కదా, అది హటకేశ్వరం అనమాట.
ఆ ప్లేస్కి వచ్చేసి మేము ఇంకా నడవలేమనేసి హటకేశ్వరం నుంచి ఇంకా మేమైతే ఆ బస్సు ఎక్కాము. అది ఉచిత బస్సు అనమాట. ఈ బస్సు ఎక్కి మేము శ్రీశైలానికి అయితే ఇంకా వెళ్ళిపోయాము. హటకేశ్వరం నుండి అసలు దారిటే ఉండేది. వెంకటేశ్వర రెడ్డి గారు